సెలబ్రిటీ అన్నది వేరే లెవెల్ ఉంది సినిమా. ఇలాంటి సినిమా ఖచ్చితంగా రావాలి భయ్యా. థియేటర్కి వచ్చి చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మిస్టర్ సెలబ్రిటీ. వరలక్ష్మి యాక్టింగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ్యా. అన్న మిస్టర్ సెలబ్రిటీ ఉందన్న మూవీ మామూలు లేదు, చాలా 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 బాగుంది. నిజంగా ఏమనుకున్నా కానీ పెంపకం అయ్యా, ఏదైనా పెంపకం. నిజంగా హీరో అంటే ఎవరనుకుంటారు, పర్చూర్ బ్రదర్ నుంచి వచ్చినట్టే మామూలు ఉంటుంది హీరో. మామూలుగా చాలా చాలా బాగుంది. అలాగే వరలక్ష్మి గారి గురించి అయితే ఇంకా మామూలు చెప్పాల్సిన అవసరం లేదు. నేటివ్ ట్రోలర్స్ లాగా ఎలాంటి కామెంట్స్ అయితే ఇస్తారో అంతకు మించి ఇచ్చింది సినిమాలో. చాలా చాలా బాగుంది. ఈ సినిమా ఇంత మంచిగా రానికి మాత్రం మెయిన్ మా ప్రొడ్యూసర్ గారు ఎటువండి ప్రొడ్యూసర్ రండి. అసలు మామూలు కాదు, మామూలు అసలు ప్రొడక్షన్ అయితే మామూలు చాలా బాగున్నాయి. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అసలు డైరెక్షన్ అయితే స్టోరీ మాత్రం సూపర్ అన్న. నాకైతే బాగా నచ్చింది. అస్సలు మిస్ అవ్వద్దు, మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. మిస్టర్ సెలబ్రిటీ అన్నది వేరే లెవెల్ ఉంది సినిమా. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది భయ్య. సూపర్, థ్యాంక్ యూ సార్, మంచి సినిమాలు ఇచ్చారు. మిస్టర్ సెలబ్రేట్ సినిమా మాత్రం చాలా బాగుంది. అసలు సినిమా మాత్రం ఒక ఎక్స్ప్లెయిన్ చేయొద్దు, అంత బాగుంది. ఒక డిఫరెంట్ ఉంది సినిమా మాత్రం. నిజంగా చెప్తున్నా, చిపడేసాడు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా ఒక సీన్ మొత్తం చూసినా కూడా మనకు మళ్ళీ చూడాలనిపిస్తుంది. సెకండ్ హాఫ్ చూసినా కూడా మనకు ఎంజాయ్మెంట్ ఉంటుంది. అది ఎక్కడ కూడా మనకు బోరింగ్గా ఉండదు. అసలు సస్పెన్స్ ఉంటుంది కదా, నెక్స్ట్ టైం జరుగుతుంది. అది ఈ సినిమా చూస్తున్నా మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. కొత్తగా తీసుకొచ్చిన డైరెక్టర్ గారు కూడా ముందుగా చెప్పాలంటే ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ వాళ్ళకి ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. హీరోయిన్ మాత్రం యాక్టింగ్ మాత్రం ఏం చేసింది మాత్రం హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. హీరోయిన్ మాత్రం సూపర్ చేసింది. అంటే ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ సాంగ్స్ కానీ, ఎలివేషన్స్ కానీ, ఏ సీన్ చూస్తే మనకు బోరింగ్ అనేది ఎక్కడ ఉంటుంది. ఏ సీన్ చూస్తే మనకు కొత్తగా అనిపిస్తుంది, ఒక డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే ఈ సినిమా చూస్తుంటే నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసిన మాత్రం చాలా మందికి డిఫరెంట్ సినిమా. సూపర్. ఈ ఫ్రైడే సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలకు స్థాయికి వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్స్. సూపర్. చూడవలసిన సినిమా భయ. మన వరలక్ష్మి సరత్ గారు యాక్టింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా. ఎక్కడ కూడా బోరింగ్ అనిపించుకుంటే సూపర్ గా చేశారు. లాస్ట్ 45 నిమిషాలు సినిమా. ఆ సీన్ కోసం ఖచ్చితంగా చూడాలి భయ్య. నిజంగా చూడవలసిన సినిమా ఇది. మిస్టర్ సెలబ్రిటీ సినిమా. మన పర్చూర్ బ్రదర్స్ నుంచి వస్తున్నాడంటే హీరో మామూలుగా ఉండదు. ఆయన ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఈయన మాత్రం కొత్తగా ఒక మంచి స్టోరీ అండి. ఖచ్చితంగా చూడాలండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మిస్టర్ సెలబ్రిటీ. ప్రతి ఒక్క చదువుకున్న స్టూడెంట్స్ కూడా సైంటిస్ట్లు అవ్వాలనుకున్న వాళ్ళు ఈ సినిమా చూడడానికి చాలా హోప్ ఉంది. చాలా బాగుంటుంది సినిమా. లాస్ట్ 45 మినిట్స్ సినిమా సూపర్. ప్రతి ఒక్క సీన్ సూపరేనండి. ప్రతి ఒక్క సీన్ నచ్చుతుంది. మనం ఏదో చిన్న సినిమాలు చూసినట్టు చూడొద్దు. ఒక సినిమా మైండ్ పెట్టి చూస్తే అంతా ఎలా ఉంటుందో అలా చూడాలి ఈ సినిమా. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం సూపర్ అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుందండి. ఎందుకంటే నాజర్ గారు ఉన్నారు దీంట్లో. నాజర్ గారు ఏ విధంగా అపార్థం చేసుకోవడం వల్ల సమాజంలో ఎలా మనము మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వల్ల ఎన్ని లైఫ్లు స్పాయిల్ అవుతాయి అనేది ఒక డైరెక్టర్ గారు చాలా బాగా చూపించారు. సో ఓవరాల్గా అయితే మూవీ అయితే చాలా బాగుందండి. ఎస్, అవునండి. సోషల్ మీడియా మిస్యూజ్ కొన్ని మైనస్ ఉన్నాయి, ప్లస్ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే దీంట్లో ఏం చూపించారంటే వాళ్ళ రేటింగ్ కోసం అని మామూలుగా కొన్ని ఫేక్ లాగా చేయడం అలా జరుగుతుంటాయి. సో అలా జరిగి కొన్ని ప్రాణాలు కానీ కొంతమంది అపార్థం చేసుకొని లోపల సూసైడ్ చేసుకొని ఇలాంటివి ఉన్నాయి. సో దాన్ని కరెక్ట్గా చూపించారండి డైరెక్టర్ గారు. చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ చాలా బాగుందండి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అలా వస్తారని ఎవరు ఊహించలేదు. మంచి మెసేజ్ ఇచ్చారండి. దేశం కోసం రైతు ఎంత అవసరం అనేది దాంట్లో కూడా లాస్ట్ ట్విస్ట్లో చూపించారండి. ఒక సైంటిస్ట్ కొన్ని రూమర్స్ వల్ల ఈ విధంగా సూసైడ్ లాగా చేసుకొని కొన్ని అపార్థాల వల్ల అతన్ని అపార్థం చేసుకోవడం చాలా బాగుంది. బాగుంది. ఫస్ట్ టైం అయినా కూడా మంచి యాక్టింగ్, చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం అంటే అంత అనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్ నుంచి సస్పెన్స్ చాలా బాగుంది. లాస్ట్లో వచ్చేసరికి వరలక్ష్మి గారిది చాలా బాగుంది చూడడానికి. అండ్ సినిమా అంటే కొత్త వాళ్ళు డైరెక్ట్ చేసినప్పటికీ కూడా డైరెక్టర్ చాలా చక్కగా, అసలు ఫస్ట్ లాగా ఎప్పుడు అనిపించలేదు. డైరెక్టర్ చాలా చక్కగా డైరెక్ట్ చేశారు. అండ్ వరలక్ష్మి గారి యాక్టింగ్ అయితే సూపర్ హిట్. అండ్ పోలీస్ క్యారెక్టర్ చేశారు ఆయన అయితే ఇంకా అదర్స్. ఓవరాల్ గా మూవీ చూస్తే మాత్రం చాలా బాగుంది. సెలబ్రిటీస్ పై ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తారు, ఆ రూమర్స్ అన్ని ఏ విధంగా బయటకు స్ప్రెడ్ అయ్యి ఎంత బ్యాడ్ వాళ్ళు ఫీల్ అవుతారు అనేది చాలా చక్కగా చూపించారు డైరెక్టర్. మూవీ అయితే అందరూ లవ్ చేస్తారండి. నిజ జీవితంలో మనకు జరిగేదంతా కూడా ఈ మూవీలో అయితే కనిపిస్తుంది. విలన్ సస్పెన్స్ అన్న, విలన్ అయితే అడగొద్దు, విలన్ అయితే టీవీలోనే థియేటర్లోనే చూడాలి. ఇలాంటి సినిమా ఖచ్చితంగా రావాలి భయ్యా. సినిమా మాత్రం మామూలుగా లేదు. వరలక్ష్మి యాక్టింగ్ మాత్రం మైండ్ బ్లోయింగ్ భయ్యా.
వరలక్ష్మి గారి క్యారెక్టర్ మాత్రం అదిరిపోయింది. లాస్ట్ సెకండ్ హాఫ్ మాత్రం వేరే. లాస్ట్ 45 minutes సినిమా మొత్తం వేరే అంటే వేరే భయ. అసలు బ్లాక్ బస్టర్ చెప్తున్నా, ఎక్కడ కూడా అసలు బోరింగ్ లేదు, వేరే ఉంది భయ వరలక్ష్మి యాక్టింగ్ అని. ఈ సినిమా మంచి మెసేజ్ భయ, మంచి మెసేజ్ ఇచ్చారు. సో ఇలాంటి సినిమాలు రావాలి భయ. మనం ఇంకోటి ఏం చెప్పాలంటే మన పరశురి బ్రదర్స్ ఫ్యామిలీ నుండి మన పరశురి హీరో వచ్చాడు భయ, అద్దరు కొట్టాడు, ఇచ్చి పడేసాం ఒక్కొక్కరికి. వేరే రేంజ్లో ఉంది భయ సినిమా మాత్రం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. మూవీలో హైలైట్స్ ఏంటి? మూవీలో హైలైట్స్ అంటే అదే చెప్తున్నా అండి, దేశం మంచి అంటే ఒక కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది. అదే చెప్పారు కదా, మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ, తెలియకుండా మాట్లాడితే నేరం, అది బాగా చూపించారు. సొసైటీకి మంచి చాలా బాగా చూపించారు. అండ్ వరలక్ష్మి క్యారెక్టర్ కానీ అన్ని ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా అసలు వేరే అంటే అల్టిమేట్ అంతే. లాస్ట్ 45 minutes సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది, ఎక్కడ కూడా అసలు వేరే చెప్పడానికి లేదు, ఇచ్చి పడేశారు. మంచి మూవీ, మంచి కంటెంట్ ఉన్న సినిమా, వేరే అంటే వేరే ఉంది. చాలా 4 ఇస్తా అండి పక్క. వరలక్ష్మి కాడ మాత్రం అదిరిపోయింది, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. వేరే అంటే వేరే ఉంది మూవీ, మంచి సినిమా, ప్రతి ఒక్కరు తప్పక చూడొచ్చు. అండ్ సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది.